యోబు గ్రంథం 34వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను. 2వ వచనం. జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. 3వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. 4వ వచనం. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందము రండి. 5వ వచనం. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. 6వ వచనం. న్యాయవంతుడనయుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చెయ్యకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు. 7వ వచనం. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. 8వ వచనం. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను, భక్తిహీనులకు సహవాసి ఆయెను. 9వ వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. 12వ వచనం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. 13వ వచనం. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా? 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల. 15వ వచనం. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. 16వ వచనం. కావున దీన్ని విని వివేచించుము, నా మాటలను ఆలకింపుము. 17వ వచనం. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? 18వ వచనం. నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులు అని ప్రధానులతోనైనను అనవచ్చునా? 19వ వచనం. రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? 20వ వచనం. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు, బలవంతులు దైవీకముగా కొనిపోబడెదరు. 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు. 22వ వచనం. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. 23వ వచనం. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. 24వ వచనం. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. 25వ వచనం. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు, రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు. 26వ వచనం. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. 27వ వచనం. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. 28వ వచనం. బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడునట్లు చేసిరి. 29వ వచనం. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు?
అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకరిని గూర్చినదైనను ఒకటే. 30వ వచనం, భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. 31వ వచనం, ఒకడు, నేను శిక్ష నొంది తిని, నేను ఇకను పాపము చేయను. 32వ వచనం, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసియున్న ఎడల ఇకను చెయ్యనని దేవునితో చెప్పునా. 33వ వచనం, నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా, లేని ఎడల నీ ఉందువా, నేను కాదు నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. 34వ వచనం, వివేచన గలవారు, జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. 35వ వచనం, యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. 36వ వచనం, దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. 37వ వచనం, అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఆమేన్.